హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యాస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్. మేము మైసూర్ అండ్ కూర్గ్ వెళ్ళాము. అవన్నీ మీకు లొకేషన్స్ అన్నీ చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. లాస్ట్ వరకు చూడండి వీడియో, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇప్పుడు మేము బెంగళూరు టు మైసూర్ వెళ్తున్నాము. అది చూడండి మొత్తం. మైసూర్ ప్యాలెస్ అండి అంతా చూడండి, చాలా బాగుంటుంది. మీరు వెళ్ళండి కుదిరితే, అందరూ కంపల్సరీ. చూసారా గార్డెన్స్ ఎంత బాగున్నాయో. అక్కడ దసరా చాలా బాగుంటుంది. దసరాకి మీరు కంపల్సరీ వెళ్ళండి, సూపర్ ఉంటుంది లొకేషన్. మేము అనుకోకుండా వెళ్ళాము, బెంగళూరు వెళ్ళి అలా వెళ్ళామన్నమాట మైసూరు. లోపల విగ్రహాలు అవి ఉంటాయి, అవి కంపల్సరీ వీక్షించండి అందరూ. రాజుల కాలం నాటివి, వాళ్ళు ధరించినవి, రాజు ఫొటోస్, పాతకాలం ఫొటోస్ అన్నీ ఉంటాయి. మొత్తం పైన అవన్నీ చెక్కారు శిల్పాలతో, అవన్నీ ఉంటాయి. చూడండి మొత్తం, ఎక్కడ స్కిప్ చేయొద్దు, మొత్తం వీడియో అంతా చూడండి. ఇంకా అదంతా పాలరాతితో కట్టారు ఫ్రెండ్స్. మొత్తం బాగుంటుంది, ఒకసారి చూడండి. విగ్రహాలు కానీ అన్నీ చాలా బాగుంటాయి అక్కడ. మొత్తం చూడాల్సింది మైసూర్ వెళ్తే ఖచ్చితంగా మైసూర్ ప్యాలెస్ కంపల్సరీ వీక్షించండి, చాలా బాగుంటుంది. రాజులు రాణీలు ఫొటోస్ అన్నీ ఉంటాయి. ఇది ఏనుగు ద్వారం దగ్గర ఉంటుంది పెద్దది, అది చూడండి అందరూ. చాలా బాగుంటుంది. జనాలు కూడా ఎప్పుడు ఖాళీ ఉండదు, ఫుల్ రష్. దసరాలో అయితే ఫుల్ రష్గా ఉంటుంది మొత్తం ప్యాలెస్ అంతా. ఇదంతా ప్యాలెస్ లోపల వ్యూ చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి, బాగుంటుంది. చూడండి అందరూ. మైసూర్ వెళ్తే కంపల్సరీ వెళ్ళండి ఇక్కడికి, ప్యాలెస్ మటుకు మిస్ చేయొద్దు. ఇంకా మైసూర్లో చూడాల్సినవి ఉంటాయి, ఇంకా చూడొచ్చు. టెంపుల్స్ ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి, అవన్నీ చూడండి. మాకు టైం లేక ఇంకా వెళ్ళలేదు, ప్యాలెస్ ఒక్కటే చూసాం. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ టెంపుల్స్ అవన్నీ విజిట్ చేస్తాము. చూసారా ఎంత బాగున్నాయో. లోపల కొన్ని వీడియోస్ మిస్ అయ్యాయండి, అందుకని. లేకపోతే మీకు ఇంకా చూపిద్దును. కొన్ని వీడియోస్ చాలా మిస్ అయిపోయాయి నా దగ్గర. ఇది రాజుల కాలం, పాత రాజు కాలం వాళ్ళ ఫొటోస్ ఇవన్నీను చూడండి. అప్పుడు మైసూర్ ప్యాలెస్లో ఉన్నప్పుడు వాళ్ళవి అవి రాజులు, రాణి కూడా ఉంటుంది, చూపిస్తాను. వస్తుంది చూడండి రాణి గారు, ఇదిగోండి. చూసారా వాళ్ళు పేర్లు అవి. ఈవిడే రాణి. ఇవన్నీ చూడండి. కొన్ని వీడియోస్ తీయలేకపోయాము, సో నెక్స్ట్ ఇంకా కూర్గ్ వెళ్ళిపోయాం డైరెక్ట్గా, మైసూర్ టు కూర్గ్. ఇక్కడ మటుకి వెళ్తే చాలా బాగుంటుంది. పచ్చని చెట్లు, కాఫీ తోటలు మధ్యలో మనం కారులో వెళ్తుంటే ఆ ఆహ్లాదాన్ని ఎప్పుడు మిస్ కాకండి. ఎప్పుడైనా లైఫ్లో ఒక్కసారైనా మనం ఎంజాయ్ చేయాలి. ఎప్పుడైనా ఇయర్లీ వన్స్ ఒకసారి ఒక చోటకు వెళ్ళండి. చాలా అలా పచ్చని చెట్లలో మధ్యలో సుగంధాల ద్రవ్యాలతో ఉన్న చెట్లు గట్ట మనకు కనిపిస్తాయి. అవన్నీ చాలా బాగుంటుంది. కాఫీ తోటలు కానీ ఏం కానీ, ఆ ప్రకృతి అంతా
ఎక్కడికో వచ్చేసాం అన్నట్టు అనిపిస్తుంది. మైసూర్ టు ఊటీ వెళ్ళొచ్చు, కూర్గ్ వెళ్ళొచ్చు, సేమ్ డిస్టెన్స్. మేము కూర్గ్ వచ్చాము, ఊటీ వెళ్ళలేదు. నెక్స్ట్ టైం ఊటీ వెళ్తాము. ఇప్పుడైతే ప్రజెంట్ కూర్గ్ వచ్చాము. అందుకని చూడండి పచ్చని చెట్లు అన్నీ ఉంటాయి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో, ఎంత ఆహ్లాదంగా ఉన్నాయో. ఇలాంటివన్నీ మన జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి. ఎప్పుడూ మిస్ కాకండి. మైసూర్ వెళ్ళినప్పుడు కూర్గ్ వెళ్ళండి. ఎంత పచ్చని సౌందర్యాల మధ్యలో మనం ఒక వీడియో తీసుకుని ఒక ఫోటో కానీ సెల్ఫీ తీసుకుంటే ఆహా ఉత్సాహమే వేరు. యూత్కి ఇంకా బాగుంటుంది, హనీమూన్ జంటకి ఇంకా బాగుంటుంది ప్లేస్. ఎంజాయ్ చేయండి. ఇంకా మన కూర్గ్లో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అలా వెళ్తూ ఉండాలనే అనిపిస్తుంది. వెళ్ళే కొద్దీ మనకి ఆ ఘాటి అది చాలా బాగుంటుంది. ఇంకా కాఫీ తోటలు కానీ ఏమైనా కానీ చాలా బాగుంటుంది. మనకి ఎక్కడికైనా బస్ సౌకర్యం కానీ వెహికల్ సౌకర్యం కానీ అన్నీ ఉన్నాయి. కారు కానీ బండి కానీ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఓంకారేశ్వర టెంపుల్ మడికేరిలో. ఇది మరి కంపల్సరీ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. లోపలికి ఫోన్ అలౌ లేదు. ఆ కోనేరు అంతా బాగుంటుంది. చాలా ఫేమస్ టెంపుల్ మడికేరిలో. ఇది కంపల్సరీ విజిట్ చేయండి. కోనేరులోకి నాట్ అలౌడ్, తాళాలన్నీ వేస్తారు. కోనేరు వెళ్ళడానికి లేదు. సో మేము అదంతా తిరిగి అటు వెళ్ళాలి. సో అవన్నీ తిరిగి బాగుంటుంది చూడండి. కింద దిగడానికైతే అవ్వదు. సో క్లోజ్ చేస్తాడు. అప్పుడు మాకు వెళ్ళలేదు, మేము కిందకి వెళ్ళలేదు. పైన గుడ్ టెంపుల్ చూసుకుని వెళ్ళిపోయాము. సో మొత్తం చూడండి చాలా బాగుంటుంది టెంపుల్. టెంపుల్స్ మస్ట్ విజిట్ చేయండి. టెంపుల్ పైకి ఫోన్ అలౌ లేదు ఫ్రెండ్స్, అందుకే కిందనే చూపిస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్. లోపల గుడి కట్టిన విధానం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కేరళలో ఎలా ఉంటుందో సేమ్ కొంచెం అలా ఆ టైపే ఉంటుంది. సేమ్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే డ్రెస్సింగ్ కోడ్ ఉంది ఫ్రెండ్స్. ఏ పడితే ఆ డ్రెస్సులు వేసుకెళ్ళకూడదు. అది మీకు ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి అందరూ అక్కడ బోర్డు మీద రాస్తారు ఈ డ్రెస్సులు వేసుకెళ్ళకూడదు అని. షార్ట్స్ లాంటివి వేసుకెళ్ళకూడదు. అవి చూసుకుని మీరు వెళ్ళండి. చూడండి ఫ్రెండ్స్ లోపలికి ఎలా ఈ డ్రెస్సులు నాట్ అలౌడ్. అక్కడ బయట చెప్తాడు మీకు డ్రెస్సులు ఎలాంటివి వేసుకెళ్ళాలనేది, అవే వేసుకువెళ్ళండి. ఇది ఓంకారేశ్వర్ టెంపుల్ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది లోపల అంతా. ఒకసారైనా దర్శించండి స్వామివారిని. నెక్స్ట్ ఫ్రెండ్స్ బృహదేశ్వర టెంపుల్ అండి. ఇది ఓంకారేశ్వర టెంపుల్కి ఒక 10 కిలోమీటర్స్ అలా దూరంలో ఉంటుంది. విజిట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ త్రివేణి సంగం ఉంటుంది. 3 నదులు కలిసే చోటు అది ఉంటుంది. చూడండి ఈ సంగమం కలిసిన చోటు అదే. చూడండి అందరూ వెళ్ళినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా దర్శించండి. త్రివేణి సంఘానికి వెళ్ళండి.
బాగుంటుంది అంతా. వాటర్ కానీ అది కానీ చాలా బాగుంటుంది చూడండి. మూడు నదులు కలుస్తాయి ఫ్రెండ్స్, అదే త్రివేణి సంగం. ఇక్కడ స్నానాలు చేయొచ్చు మన ఇష్టం. నెక్స్ట్ ఇది తలకావేరి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టెంపుల్. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ పైకి వెళ్తే ఇంకా బాగుంటుంది వ్యూ, అది చాలా బాగుంటుంది. మన తలకావేరి అంటే కావేరీ నది పుట్టిన స్థలం ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగుంటుంది, పైకి వ్యూ అది చాలా బాగుంటుంది. ఫోన్స్ నాట్ అలౌడ్ పైన, అక్కడ తీయకూడదన్నారు ఒక క్లిప్పు, కానీ మేము తీసేసాము. పోలీసులు తీసుకున్నారు మా ఫోను, అసలు ఇవ్వలేదు అనుకోండి. బతిమాలంగా ఇచ్చాడు ఆయన. ఆ చిన్న క్లిప్ లాస్ట్లో, అది కొంచెం ఇది తలకావేరి లాస్ట్లో ఉంటుంది, అది కంపల్సరీ చూడండి. తలకావేరికి వెళ్ళే పైన వ్యూస్ అన్నీ చాలా బాగుంటాయి, ఆ పచ్చదనం ఫ్రెండ్స్. ఇది పైన చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, పచ్చదనం మేఘాలు అన్నీ చాలా బాగుంటాయి. ఇక మేఘాలు దాకే కొంచెం వ్యూ పాయింట్ దాకే మనకు ఫోన్ అలౌ, తర్వాత పైకి అలౌ చేయనివ్వరు. అందుకని ఒకసారి చూడండి, అందరూ చూసి. కొద్దిగా మేఘాలు చూడండి పైన ఎంత అద్భుతంగా ఉన్నాయో, అదంతా పచ్చదనం మేఘాలు బాగున్నాయి కదా. మంచు కురుస్తుంది మార్నింగ్, మార్నింగ్ వెళ్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేఘాలు ఎంత బాగున్నాయో, ఎంత పచ్చగా ఉన్నాయో, అంత బాగుంటాయి. మంచు అది చాలా బాగా పడుతుంది, చూసారా ఫ్రెండ్స్, అదంతా ఎంత బాగుందో వ్యూ. ఇక్కడైతే ఫొటోస్ తీసుకోవచ్చు ఇంచక్క మనం, చాలా బాగుంటుంది ప్రదేశం అయితే. కావేరీ నది పుట్టిన స్థలం కదా, ఇక్కడ వాటర్ తీసుకోవాలంటే టిన్స్ కొనుక్కొని వాటర్ పట్టుకు వెళ్ళచ్చు మీరు అక్కడ, లేకపోతే మీరు బాటిల్ తీసుకెళ్తే బాటిల్లో పట్టుకుని వెళ్ళచ్చు, నో ప్రాబ్లం. చూసారా ఎంత బాగున్నాయో ఆ మేఘాలు, మంచు అది ఎలా పడుతుందో అక్కడ, ఆహ్లాదంగా ఎంత బాగుంటుందండి అది. ఇదేనండి, నేను వాళ్ళు తీయనివ్వలేదు ఈ క్లిప్పు. నెక్స్ట్ వెనక్కి వచ్చేసి ఇంకా మడికేరించి అభి వాటర్ ఫాల్స్కి వెళ్ళామండి. అది చూసారా ఎంత బాగుంటుందో అభి వాటర్ ఫాల్స్. పచ్చందని కాఫీ తోటల మధ్యలో అలా వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది ఆ వాటర్ ఫాల్. చూడండి ఫ్రెండ్స్, మనం కార్ పార్కింగ్ దగ్గర నుంచి అభి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే కొంచెం నడిచి వెళ్ళాలి. మధ్యలో కూర్చోవడానికి పెద్దవాళ్ళు చిన్నపిల్లలు కూర్చోవడానికి ఇవి ఉన్నాయి, బల్లలు ఉన్నాయి, సో కూర్చోవచ్చు, అది నో ప్రాబ్లం. కూర్చుని వెళ్ళవచ్చు, వచ్చేటప్పుడు కూడా కూర్చుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో వ్యూ, అసలు చాలా బాగుంటుంది అభి వాటర్ ఫాల్స్, చాలా బాగుంటుంది చూడండి. మనం అక్కడికి వెళ్ళేసరికి మనం నడిచిన అలసట అంతా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. అసలు ఏంటి ఇంత దూరం నడిచామా అని అన్నంత అనిపిస్తుంది, కానీ ఏమి ఉండదు, అది చూసేసరికి మన మనసు అంతా కూల్ అయిపోతుంది, అంత బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇక్కడ వ్యూ అసలు ఫాల్స్, అభి ఫాల్స్.
ఎంత బాగున్నాయో చూడండి. ఇది కూర్కి వెళ్తున్నప్పుడు మటుకి ఇది మిస్ కాకండి, మిస్ చేయకండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మటుకి కంపల్సరీ నొక్కండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.